సంబంధాలలో హర్ట్ అవుతారా? ఎవరైనా ఏదైనా చేస్తే, ఏదైనా అంటే, అది నా అనుసారంగా లేదంటే, నేనిక్కడ గాయపరుచుకుంటాను. పైగా యూ హర్ట్ మీ అంటాను. ఎవరెవరి వద్ద ఒకరైనా మిమ్మల్ని హర్ట్ చేసిన వారున్నారు? పేర్లున్నాయా? యూ హర్ట్ మీ, షీ హర్ట్ మీ, హీ హర్ట్ మీ, హర్ట్ మీ. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఎవరు మనల్ని హర్ట్ చేశారు అని. ఇప్పుడు ఈ అక్కయ్య ఉన్నారు కదా, ఆమె లేచి బయటికి వెళ్తున్నారు. నాకు చాలా చెడ్డగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరు మధ్యలో నుండి లేచి వెళ్ళకూడదు అని. మీరు విజువలైజ్ చేయండి, ఇది లైఫ్, దిస్ ఈజ్ లైఫ్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరూ లేచి వెళ్ళకూడదు అని. ప్లీజ్ సిస్టర్ ఆవిని వెళ్ళనివ్వండి. ఆమె ఎందుకు లేచి వెళ్తున్నారు? ఎందుకంటే వారి వద్ద ఏదో ఒక రీజన్ ఉంది. కానీ నేను థాట్ క్రియేట్ చేశాను తను నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది అని. షీ ఇన్సల్టెడ్ మీ, ఆమె నన్ను అవమానించింది. కానీ ఇతను కూడా నన్ను అవమానించాడు, ఆయన కూడా లేచి వెళ్ళాడు. మనం ఇలా రికార్డ్ చేస్తామా లేదా? ఇక్కడ రికార్డ్ చేస్తాం కదా, తర్వాత అంటాం ఆమె కూడా ఇన్సల్ట్ చేసింది, ఈయన కూడా ఇన్సల్ట్ చేశాడు, ఆయన కూడా ఇన్సల్ట్ చేశాడు. ఇంకొక రోజు ఇలా కూర్చొని అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తారంటారు. వ్యక్తులు తనకేది సరైనదనిపిస్తే అదే చేస్తారు. దాని కొరకు వారి వద్ద రీజన్ ఉంది. కానీ వారి కర్మ మనకి సరైనది అనిపించదు. కాబట్టి మనం ఇక్కడ రికార్డ్ చేసి పెట్టుకున్నాం, షీ ఇన్సల్టెడ్ మీ. ఆమె నన్ను ఇన్సల్ట్ చేయడానికి బయటికేం వెళ్ళట్లేదు, ఆమె తన కారణం చేత బయటికి వెళ్తుంది. కానీ వారి కర్మను చూసి మనం ఇక్కడ ఏం రికార్డ్ చేసుకుంటాము? ఇది చాలా 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 ఇంపార్టెంట్. వ్యక్తులకు ఏది సరైనది అనిపిస్తే వారదే చేస్తారు. వారి సంస్కారాల అనుసారంగా వారు పని చేస్తున్నారు. వారిని చూస్తూ మనం ఇక్కడేం రికార్డ్ చేసుకుంటున్నాం? ఇది మన చాయిస్. నేనేం రికార్డ్ చేసుకుంటున్నాను అనే దానిపై శ్రద్ధ వహించటం ఎందుకు ఇంపార్టెంట్ అనగా, సపోజ్ వారిని చూసి నేను రికార్డ్ చేసుకున్నాను షీ ఇన్సల్టెడ్ మీ అని. మరి సీడీ పైన పాట వచ్చేసిందా? నెక్స్ట్ ప్రోగ్రాంలో నేను వెళ్ళాను, కేవలం ఒకరిలా కదిలారు. నా పాట అయితే ఆల్రెడీ రికార్డెడ్ ఉంది. ఇంకా నేను మళ్ళీ థాట్ క్రియేట్ చేశాను, షీ ఈజ్ ఇన్సల్టింగ్ మీ అని. ఇలా మళ్ళీ థాట్ క్రియేట్ చేయగానే ఆ పాట ఏమైంది, ఇంకా డీప్గా. మూడో ప్రోగ్రాంకి వెళ్ళాను, ఎవరూ లెగవలేదు, కేవలం ముఖం వేరే వైపు పెట్టుకున్నారు అంతే. ముఖం వేరే వైపు పెట్టారా, షీ ఇన్సల్టెడ్ మీ. ఇలా ఆలోచించడం ఒక సంస్కారంగా ఏర్పడుతుంది. నాలుగవ ప్రోగ్రాంకి వెళ్ళాను, ఎవరో ఒకరు నన్ను కేవలం భిన్నమైన రీతిలో చూశారు. నేనన్నాను, కళ్ళు ఎలా చూపిస్తున్నారో చూడండి, ఎలా చూస్తున్నారో, అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు. ఈ విధంగా మనం ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది చేస్తూ 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 ఒకరోజు నేను ఆత్మను శరీరం విడిచిపెట్టాను, కాస్ట్యూమ్ విడిచిపెట్టాను. హాల్ లేదు, వ్యక్తులు లేరు, ప్రోగ్రాం లేదు, కానీ రికార్డింగ్ చేంజ్ అవ్వలేదు. నేను వేరే కాస్ట్యూమ్ ధరించాను. 2 సంవత్సరాల పిల్లవాడు అంటాడు మమ్మీ ఇన్సల్టెడ్ మీ అని. ఆ మమ్మీ చూసి అడుగుతుంది, ఎక్కడి నుండి నేర్చుకొని వచ్చావు ఈ భాషని అని. ఆ సీడీ గత జన్మ నుండి రికార్డ్ చేసుకొని వచ్చారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం, చాలా కేర్ఫుల్గా ఏం రికార్డ్ చేసుకుంటున్నాం ఇక్కడ అని.